నా వందనాలండి. దేవుడు నాకు కల్పించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞురాలిని. ఆయన నామానికే మహిమ చెల్లిస్తున్నాను. మరి అలాగే నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి పాస్టర్ సిల్వి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే పెద్దలైనటువంటి బెంజమిన్ గారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క దైవజనురాలకి, విశ్వాసులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కొద్దిసేపు మనం ప్రభువుని ఆరాధించుకుందాము. ప్రభు ఆత్మ మన మధ్యలో దిగి వస్తేనండి ఆయన ఏ కార్యమైనా చేయటానికి ఇక్కడ వీలు ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. అందుకే మనం ఏమి చేసినా ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ మనం అడుగు పెడతాము. ఆమేన్. అందుకనే ఈరోజు మనం దేవుని సన్నిధానంలో కూడి ఉన్నాం. ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనకు కృతజ్ఞులమై ఇంకా దేవుడు మనల్ని ఇంకా కాచి కాపాడి ఆయన సన్నిధానంలో నడిపిస్తున్న విధానం బట్టి ఆయన స్తుతించుకోవటానికి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా మీరందరూ నాతో కలిసి ఏకీభవిస్తారని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క సన్నిధి మాత్రం ఇక్కడ పనిచేయాలని మీరు కూడా ప్రార్థన పూర్వకంగా నా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో ఏకీభవించాలని మీకు హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. అందరం కొద్దిసేపు ప్రభుని ఆరాధించుకుందామా? మనం ఎక్కడ ఉన్నవారు అక్కడమే. ఇక్కడ దేవుని సన్నిధానంలో వాళ్ళు వీళ్ళు అనే భేదాలు లేవు. దేవా యేసయ్య, మేమందరం నీ సన్నిధానంలో ప్రభా యేసయ్య మోకరిల్లి ఇదిగోండి ప్రభా మమ్మల్ని మేము సమర్పించుకోవటానికి వచ్చామయ్యా. ఈ శుభవేళలో నిన్ను ఆరాధించడానికి వచ్చామయ్యా, నిన్ను స్తుతించడానికి వచ్చామయ్యా. అయ్యా తండ్రి, మా మధ్య నీ సన్నిధిని కుమ్మరించవా తండ్రి, నీ యొక్క సన్నిధిని ప్రకాశింపచేయవా దేవా. మేము తలపెట్టే ప్రతి కార్యములో మీరు ముందుండి నడిపించండి నా ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు దేవానికే స్తుతులు చెల్లించుకున్నాం. అందరం కొద్దిసేపు దేవునికి స్తుతులు చెల్లిద్దామా? తండ్రి నీకు స్తోత్రమయ్యా, 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 స్తుతులయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి ఈ శుభవేళలో నీ మోమును చూచి ప్రభా యేసయ్యా ఆ ప్రశస్తమైన నీ యొక్క ముఖమును చూస్తూ దేవా తండ్రి ఇదిగోండి అయ్యా మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకోవటానికి ఈ ఉదయకాల సమయంలో కూడి ఉన్నాము తండ్రి. దేవా మా ఆరాధన మీరు అంగీకరించండి అయ్యా. మా స్తుతుల పైన మీరు ఆసీనుడు కండి ప్రభా. శుభవేళలో నీ మోమును చూచి అర్పించేదా నన్ను ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. అందరూ నాతో కలిసి పాడతారా? అందరం కలిసి ఏక స్వరముతో దేవుని ఆరాధన చేద్దామా? ఏక కంఠముతో దేవుని ఆరాధన చేద్దామా? ఏక ఆత్మతో దేవుని స్తుతిద్దామా? Lord, Heavenly Father, we thank you, Father. We give you glory, Father. We give you honor, my Lord. యేసే ఉదయకాలపు ఆరాధన మీరు అంగీకరించండి నా ప్రభువా. తండ్రి మీరు స్తుతులు అందుకోండి నా ప్రభువా. ఈ శుభవేళలో ప్రభా అయ్యా తండ్రి నీ యొక్క ప్రకాశమానమైన ఆ స్వరూపమును చూస్తూ నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను కొనియాడుతున్నామయ్యా. మా ఆరాధన అంగీకరించండి దేవా. Glory, 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 Heavenly Father. అర్పించేదా నన్ను ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. అందరం కలిసి పాడదామా? ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. మీరున్న స్థలాల్లో చేతులెత్తి ఆరాధన 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 ఆరాధన
ప్రియ తండ్రి, నీకే ఆరాధన, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రములయ్యా. అయ్యా, ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలంపులతో మమ్మల్ని నిండని దేవా తండ్రి, నీ ఆత్మతో నిండని ప్రభువా తండ్రి, నీ ఉదయకాలపు కృపలతో మమ్మల్ని ప్రతి దినము నింపయ్యా. ఓ హెవెన్లీ ఫాదర్, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ తలంపులతో నిండని ప్రభా, నా నోటి మాటలన్నీ కూడా ఈరోజు నేను పలికే ప్రతి మాట పరుల గాయములను మాన్పాలేసయ్యా తండ్రి. ప్రభా, శుద్ధీకరించయ్యా, నింపండయ్యా తండ్రి. నా శరీరం అంతటిని ప్రభాసే మీరు ఆవరించండి నా ప్రభువా. హోలీ స్పిరిట్ ఫాదర్, వి సబ్మిట్ ourselves into your hands, oh Father. ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడాలి. ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడాలి. మరి ఒకసారి అడుగుదామా? ప్రతిరోజు ప్రతి నిమిషం నీ తలంపులతో నింపబడాలి. చివరిసారిగా, ప్రతిరోజు ప్రతి నిమిషం నీ ఆత్మతో నింపబడాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములను మాన్పాలి. నా నోటి మాటలెల్లా పరుల గాయములను మాన్పాలి. అందరం కలిసి ఆరాధన 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 నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభునకే నా ప్రియ యేసునకే పావనాత్మ ప్రభునకే. అయ్యా, నీ హృదయపు ఆశలన్నీ నా హృదయనాడిగా మారనివ్వండి యేసయ్యా. దేవా, నీ సేవకులమైన మేము నీ హృదయ నాడిని ఎరిగి నీ పరిచర్య చేయాలయ్యా. మేము జీవించే రోజులెల్లా నీ సాక్షిగా మేము మారాలయ్యా. ఎక్కడికి వెళ్ళినా నీ నామమును ప్రకటించాలయ్యా. గంభీరంగా, ధైర్యముగా, విశ్వాసముతో ప్రకటించాలయ్యా తండ్రి. ఈ క్లిష్ట పరిస్థితిలో నీవే మా కండయ్యా, నీవే మా బలమయ్యా, నీవే మా కోట యేసయ్యా. అయ్యా తండ్రి, నీ హృదయ ఆశల్ని ఎరిగి దాని ప్రకారముగా ప్రభు మీ నడిచే భాగ్యము కృపను మాకు ఈ దేవా. మమ్మల్ని బలపరిచింది దేవా. నీ హృదయ ఆశలెల్లా హృదయనాడిగా మారాలి. నీ హృదయ ఆశలెల్లా హృదయనాడిగా మారాలి. మరి ఒకసారి పాడదామా? నీ హృదయ ఆశలెల్లా హృదయనాడిగా మారాలి. జీవించు రోజులెల్లా నీ సాక్షిగా మారాలి. అందరం అడుగుదామా? జీవించు రోజులెల్లా నీ సాక్షిగా మారాలి.
యేసయ్యా, నీ నామం సుందరమైన నామమయ్యా. నీ నామము తప్ప వేరే ఆశ్రయదుర్గం మాకు లేదేసయ్యా. మధురమైన నీ నామం, అందమైన నీ నామం, కోటి సూర్యుల తేజోమహిమ కలిగిన యేసయ్యా. యేసయ్యా, నా ప్రాణమా, నన్ను ఎన్నడూ విడువని నా బంధమా, ఇన్ని సంవత్సరాలు ప్రభా నా విశ్వాస జీవితం ఆరంభమైనప్పటి నుంచి ఏ రోజు విడవలేదయ్యా, ఏ రోజును మాట తప్పిపోలేదయ్యా. యేసయ్యా, నా ప్రాణమా, ఎన్నడూ విడువని బంధమా. యేసయ్యా, నా ప్రాణమా, ఎన్నడూ విడువని బంధమా. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో హత్తుకున్నావు. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో హత్తుకున్నావు. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో హత్తుకున్నావు. బాధలతో అలసినప్పుడు నీ భుజములపై నన్ను ఎత్తుకున్నావు. బాధలతో అలసినప్పుడు నీ భుజములపై నన్ను ఎత్తుకున్నావు. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. అందరం కలిసి పాడదాం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. చివరిసారిగా యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా, నా ప్రాణమా, యేసయ్యా, నా ప్రియుడా, నా చేయి విడువని స్నేహితుడా, నా శోధనలో వేదనల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావయ్యా. నేను కలవరపడుతుంటే ప్రభా వచ్చి నా కన్నీరు తుడిచావయ్యా. అయ్యా, ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టేశారయ్యా. నేను కేవలం నువ్వే కావాలేసయ్యా అంటూ నీ పనికి వచ్చినప్పుడు తండ్రి, నా సమస్తము నీవై, నా సర్వం నీవై నన్ను ఆదుకున్నావయ్యా. నాకన్నీ నువ్వై నడిపించావయ్యా. నీకు స్తోత్రం. అందరం కలిసి యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధిద్దామా? యేసయ్యా, నా ప్రియుడా, చేవిడని స్నేహితుడా. అందరం చెప్దామా? యేసయ్యా, నా ప్రియుడా, చేవిడని స్నేహితుడా. నా శోధన వేదన సమయములో తోడు ఉంటున్న స్నేహితుడా. నా శోధన వేదన సమయములో
సమయములో నా కన్నీరు తోడిచా. అందరం చేతులెత్తి యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం. అందరం కలిసి యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం. యేసయ్య నామాన్ని కలుద్దాం. యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం. కలవరపడుచున్న సమయములో నా కన్నీరు తుడిచావు. బాధలతో అలసినప్పుడు నీ భుజములపై నన్ను ఎత్తుకున్నావు. యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం యేసు నామం సుందర నామం మధుర నామం అందమైన నామం మధుర నామం అందమైన నామం. యేసయ్యా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. మేము కలిగి ఉన్నదంతా మీరిచ్చినదేనయ్యా తండ్రి. మాకెల్లప్పుడు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా ఈ 30 రోజులు కూడా ప్రభా నీ సేవకుల్ని మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములయ్యా తండ్రి. ప్రభా ఇక ముందు కూడా నడిపించండి. మీరు లేకపోతే మాలో ఏ ఒక్కరం కూడా ఏమీ చేయలేమయ్యా. నీ తోడును మాకు ఇవ్వండి. యేసయ్య నామము బలమైన దుర్గము దేవా. యేసయ్య నీ నామమును మాకు తోడుగా ఇచ్చి నడిపించండి. మమ్మల్ని బలపరచండి ప్రభు తండ్రి. దేవ రానయంటున్న దైవజనులను అభిషేకించి బలమైన వర్తమానముతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. మమ్మల్ని లోకంలోనికి పంపండి. నీ సువార్తను ప్రకటించడానికి అనేక మందిని కట్లలో నుంచి ప్రభా యేసే బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి మమ్మల్ని నువ్వు బలపరిచి ముందుకు నడిపించుమని దేవా. జరిగిన ఆరాధన అంతా నీ పాద సన్నిధానానికి సమర్పిస్తూ మీరే అంగీకరించి ఘనత మహిమ ప్రభావములు పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరోసారి ఈ ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనలో మనలందరినీ కూడా సమకూర్చినటువంటి ఆ దేవాది దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాను. చక్కటి ఆరాధనలో ప్రార్థనలో మనల్ని నడిపించినటువంటి దైవదాసరాల్ని బట్టి, బెంజమిన్ అన్నాన్ని బట్టి కూడా నేను ప్రభువుని కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు గత 30 రోజులుగా నిరాటంకంగా ఓపికగా ఈ మీటింగ్ అంతటినీ కూడా షేర్ చేస్తూ చక్కగా నడిపిస్తున్నటువంటి బెంజమిన్ అన్నకి, నా ఆత్మీయ నాయకులు, నా ఆత్మీయ తండ్రి పాస్టర్ సిల్వి సిలోయం గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. గత కొన్ని దినాలుగా వీ హ్యావ్ బీన్ హియరింగ్ వండర్ఫుల్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ఫ్రమ్ ద లార్డ్. దైవ సేవకులు దేవుడు వారి సేవకులను వాడుకుంటూ చక్కటి మాటలను మనకు తెలియపరుస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ బై ద షార్ట్ మెడిటేషన్స్ that we are having.
మనం ఈ 15-20 నిమిషాల చిన్న ధ్యానం ఏదైతే చేసుకుంటున్నామో దానిని బట్టి నేను వ్యక్తిగతంగా ఎంతగానో దీవింపబడతా ఉన్నాను. నిన్నటి దినాన కూడా బిషప్ గారు వండర్ఫుల్ మెసేజ్ ఈ షేర్. సో అందుని బట్టి మనల్ని ప్రభు బలపరుస్తా ఉన్నాడు ఆయన వాక్కుని బట్టి. సో ఈ దినాన అదే ప్రక్రియలో మీ అందరితో కూడా ఒక ఆలోచన మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడతా ఉన్నాను. రైట్, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని, నీతిమంతుని యొక్క ప్రార్థన మనస్పూర్వకమైనదై ఘనకార్యములను చేస్తుందని వాక్యం చెప్తా ఉంది. సో మన పేరే విశ్వాసం, మన పేరే విశ్వాసులు. వాట్ ఎవర్ వీ డూ, మనం ఏ చేసినా కూడా విశ్వాస సహితంగానే ఉండాలి. సో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నమనుటకు రుజువై ఉన్నదని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని, దేవుని యొద్దకు వచ్చు ప్రతివారు కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఆయన యొద్దకు వచ్చు ప్రతివారు ఆయన ఉన్నాడని, ఆయనను వెదుకువారికి ఆయన ప్రతిఫలమును ఇచ్చువాడని నమ్మాలని కూడా మనకు వాక్యం చెప్తా ఉంది. హీబ్రూస్ 11:1, హీబ్రూస్ 11:6 మనకు ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. సో మనమందరం కూడా ప్రభు సన్నిధిలో గత కొన్ని దినాలుగా ప్రార్థిస్తా ఉన్నాం. అనేకులు ప్రార్థిస్తా ఉన్నారు. మనము కాన్సన్ట్రేటెడ్ గా ప్రేయర్ చేస్తా ఉన్నాము, స్ట్రాటజిక్ గా పాయింటెడ్ గా ప్రేయర్ చేస్తా ఉన్నాము. కొన్ని ప్రార్థన అంశాలను తీసుకొని ప్రభు వాటిని నెరవేర్చాలని ప్రార్థన చేస్తా ఉన్నాము. ప్రభు దానిని నెరవేర్చబోతా ఉన్నాడు. ఆమేన్. ఆయన డెఫినెట్ గా మన ప్రార్థనలకు జవాబును దయచేసి శత్రువు యొక్క తలంపులను, ఆలోచనలను, వాడి యుక్తులను తారుమారు చేయబోతా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మీ అందరితో కూడా ఒక చిన్న మాట నేను షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ద ప్రేయర్ దట్ వీఆర్ డూయింగ్, ఈరోజు గత కొన్ని రోజులుగా మనము చేసినటువంటి ఈ ప్రార్థన, ఇది ఒక కార్యక్రమము కాదు, ఇది ఒక ప్రేయర్ మీటింగ్ కాదు, కానీ ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితిని ప్రభు దానిని సాల్వ్ చేయడానికి, దానిని పరిష్కరించడానికి దేవుని యందు విశ్వాసం ఉండి, దేవుడు ఎవరో ఎరిగి ఆయనకు ప్రార్థిస్తే జరగబోయేటువంటి శక్తి, ఘనకార్యములు ఏంటో తెలిసినటువంటి వారు కొంతమంది కూడి వచ్చి చేసినటువంటి ఆత్మీయ పోరాటం అని నేను నమ్ముతా ఉన్నాను. రైట్, దిస్ ఇస్ నాట్ అ ప్రోగ్రామ్, దిస్ ఇస్ నాట్ అ జనరల్ ప్రేయర్ మీటింగ్ దట్ వీఆర్ డూయింగ్ టు పాస్ అవర్ టైమ్, but I strongly believe that this is a spiritual warfare that we are waging on the enemy, having known who our God is, మన దేవుడు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారు, ఆయన ఏం చేయగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని ఎరిగిన కొంతమందిగా ఉన్నటువంటి మనము చేసినటువంటి ఆత్మీయ పోరాటమై ఉన్నదని నేను నమ్ముతా ఉన్నాను. అయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాట మనం చదువుకుందాం ఒకసారి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మనలను సర్వాంగ కవచమును ధరించుకుని చెప్తా ఉన్నాడు. బట్ ఈరోజు మనందరి దృష్టిని దేని వైపు నేను త్రిప్పాలనుకుంటున్నానంటే, సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు అన్న మాట వైపు మన దృష్టిని నేను తిప్పాలని కోరుతా ఉన్నాను. మనమందరం కూడా ఒక స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్నాం. అండ్ రిమెంబర్, మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ విక్టరీ. మనము ఇప్పటికే మన ఈ ఆత్మీయ పోరాటంలో విజయాన్ని పొందుకొని ఉన్నాము. ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడను. రైట్, యెహోవా భయము చేత అక్కడ ఒక లాక్డౌన్ జరిగింది యెరికో గోడలో. కానీ దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు జరగాలి అని అంటే ఆ లాక్డౌన్ బ్రేక్ అవ్వాలి. ఈరోజు మనమందరము కూడా ఒక లాక్డౌన్లో ఉన్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆ లాక్డౌన్ యెహోవా భయము చేత కాదు, కానీ పరిస్థితుల యొక్క ప్రభావము చేత మనం ఉన్నాము. నెవర్దలెస్, ఏది ఏమైనప్పటికీ కూడా
దేవుని వాగ్దానము మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన పరిచర్యలో నెరవేరుటకు ఈ లాక్డౌన్ ఖచ్చితంగా విరిగిపోవాలి. ఆమెన్. 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దిస్ ఈస్ అ ప్రామిస్. అది కట్టుదిట్టము చేయబడింది, లాక్డౌన్ చేయబడింది. యెరికోలో ఎవరు లోపలికి వెళ్ళలేరు, ఎవరు బయటికి రాలేరు. ఆ సిచ్యువేషన్ ఏమీ లేదు. బట్ అట్ దట్ టైం, ఆ మూమెంట్ లో దేవుడు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో వాగ్దానం చేస్తా ఉన్నాడు, నేను ఏ పట్టణం అయితే లాక్డౌన్ చేయబడిందో, ఏ పట్టణం అయితే భద్రపరచబడిందో, ఆ పట్టణాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ పట్టణమును మాత్రమే కాదు, ఆ రాజునిచ్చాను, ఆ పట్టణంలో ఉన్నటువంటి పరాక్రమము కలిగినటువంటి శూరులను కూడా నీ చేతికి నేను ఇచ్చుచున్నానని చెప్పాడు. సో యెహోషువ యుద్ధము ప్రారంభించక ముందే వాగ్దానాన్ని పొందుకున్నాడు. He was fighting from a place of victory because he had the promise of God. మనమందరము కూడా ఒక విజయ స్థలము నుండి, విజయము పొందుకున్నటువంటి స్థానము నుండి పోరాడుతున్నాము. ఎందుకంటే మనము కూడా దేవుని వాగ్దానమును పొందుకున్న వారము గనుక. అయితే మనం ఒక్క పని చేయాలండి. దేవుడు పరమగీతములో సంఘమును గురించి మాట్లాడుతూ ఆ వాక్యం ఒక మాట చెప్తుంది. ఏంటంటే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణగు ఈమె ఎవరు అన్నటువంటి మాట మనం చూస్తాం. I strongly believe that church means strategy. సంఘం అంటేనే స్ట్రాటజీ, రైట్? అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ ఇక్కడ 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనకందరికీ కూడా ఇది చాలా సుపరిచితమైనటువంటి సన్నివేశమే. యెరికో గోడలు కూలిపోతాయని మనమందరం కూడా పాడుతూ ఉంటాము. వి బిలీవ్, మనము నమ్ముతాము, విశ్వసిస్తాము, దాని కొరకు మనము స్తుతిస్తూ ఉంటాము. కానీ చాలా మంది ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్ని మర్చిపోతారు, లేకపోతే దానిని ఓవర్లుక్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంటది. ఆ మైన్యూట్ డీటెయిల్ ని ఈ రోజు మనందరి దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అది మనకు 3వ వచనంలో కనిపిస్తుంది. యెరికో గోడల గురించినటువంటి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మన ఫోకస్ అంతా కూడా స్తుతి మీదకి వెళ్ళిపోతుంది. యెరికో గోడల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కేకలు పెట్టడం గురించి, యెరికో గోడల చుట్టూ తిరగడమును గురించి, దేవుడు చెప్పినట్లుగా చేయడమును గురించి మన దృష్టి వెళ్తూ ఉంటది. అవన్నీ కూడా ఇంపార్టెంట్. అందుకనే మనకు ప్రభు వాక్యంలో దానిని పొందుపరిచి పెట్టారు. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ డీటెయిల్ దేర్. అదేంటంటే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అని రాయబడి ఉంది. దాని తర్వాత మనకు తెలుసు ఈ రీతిగా 6 రోజులుగా చేయాలి, 7వ దినాన 7 మార్లు చేయాలి. కానీ మనందరి దృష్టికి నేను తీసుకురావాలనుకున్న ఒక్క మాట ఏంటంటే, స్తుతించినప్పటికీ కూడా, ఏది చేసినా కూడా యెరికో గోడలు కూలడానికి ప్రభువు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి స్ట్రాటజీ ఏంటి అని అంటే, బీ ప్రిపేర్డ్ ఫర్ వార్. యుద్ధ సన్నద్ధులై ఉండుము అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే ఇఫ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ వార్, ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశ కాండము 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో మనము చూస్తే, రాజు అయినటువంటి యెహోషాపాతు మనకు కనిపిస్తాడు. ప్రవక్త దగ్గరికి, దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి తను ఎదుర్కోబోతున్నటువంటి ఆ యొక్క శత్రువును గురించి ప్రభు సన్నిధిలో విచారణ చేయగా, ప్రభువు యెహోషాపాతుకు చెబుతాడు, యుద్ధము నీది కాదు యెహోషువ, యుద్ధము నాదే, యుద్ధము యెహోవాదే అని చెప్పినప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంటే, ఆయన సైనికులకు ముందుగా స్తుతించు వారిని పెడతాడు. ఆమేన్. సైనికులకు ముందుగా స్తుతించు వారిని పెడతాడు. కానీ అటువంటి సిచ్యువేషనే మనము ఇక్కడ యెహోషువ మరియు ఇశ్రాయేలుకు మనము చూస్తే, మనము 5వ వచనంలో అనుకుంటా యెహోషువ ఏం చేస్తాడో చూడండి. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు. 8వ వచనము, యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొటేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. 9వ వచనము, యోధులు బూరలు నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులను వెళ్ళుచు బూరలను ఊదుచుండిరి.
యెహోషాపాతు లైఫ్ లో మనము చూస్తే, ఆ సన్నివేశంలో చూస్తే, స్తుతించువారు సైనికులకు ముందుగా వెళ్తా ఉన్నారు. కానీ అదే సిచ్యువేషన్ మనము యెహోషువ ఇశ్రాయేళ్ల సిచ్యువేషన్ లో మనము చూస్తే, యాజకులకు ముందుగా యోధులు వెళ్తా ఉన్నారు, మెన్ ఆఫ్ బ్యాటిల్. ఈ స్ట్రాటజీని మనము మర్చిపోకూడదు అన్నటువంటి విషయాన్ని మనందరికీ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం స్తుతించిన తర్వాత, బూరలూదిన తర్వాత, ఎరికో గోడలు కూలిన తర్వాత ఒక చిన్నపాటి యుద్ధము కూడా ఉంటుందన్నటువంటి విషయము, ఒక పోరాటం ఉంటుందన్న విషయము మనము మర్చిపోకూడదని మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నా హోల్ పాయింట్ ఏంటి అని అంటే, మన ప్రేయర్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బ్రింగ్ అబౌట్ అ చేంజ్. కానీ వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు టేక్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఇప్పటికే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుటకు మనము సిద్ధముగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో మనము చూస్తే, హామాను యొక్క కుతంత్రములను బట్టి యూదులందరి మీదికి, షూషాను కోట యొక్క 127 సంస్థానాలలో నివసిస్తున్నటువంటి కాపురం ఉంటున్నటువంటి యూదుల మీద అందరికీ ఖడ్గం వచ్చింది. ఎస్తేరు, మొర్దెకై, యూదులందరి ప్రార్థన, మెజారిటీ ఆఫ్ ద వార్ హ్యాస్ బీన్ వన్ ఇన్ ప్రేయర్. ఆమెన్. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అంతా కూడా వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, వారు చేసినటువంటి ఏకీభవించినటువంటి అంగీకరింపబడినటువంటి సమ్మతించినటువంటి ప్రార్థనలోనే 90% ఆఫ్ ద వార్ ఇస్ వన్. ఎందుకంటే హామాను హతము చేయబడ్డాడు, అక్కడ ఉన్నటువంటి శాసనము తిరగరాయబడింది, అంతా జరిగింది. కానీ పూరీము జరగడానికి ఏమవసరం వచ్చిందంటే, యూదులందరూ కూడా వారి మీద దాడి చేయించినటువంటి వారిని తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం ఉండింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ డెత్, దే హ్యాడ్ టు ప్రిపేర్ ఫర్ వార్. ఆమెన్. మనమందరం కూడా చేసినటువంటి ఈ ప్రార్థనలో, మన ఈ ప్రస్తుత పరిస్థితులలో మనమందరము ఒక గొప్ప విజయాన్ని పొందుకోబోతా ఉన్నాం. ఈ ప్రార్థనలోనే we are going to win a major part of the war. But at the same time, ఎరికో గోడలు కూలిపోవడమే మెయిన్. అక్కడ ఆ ఎరికో గోడలు కూలిపోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక ఫోర్ట్రెస్ కనుక. అది కూలిపోకపోతే లోపల నుంచి ఎవరు బయటికి రాలేరు, బయట నుంచి ఎవరు లోపలికి వెళ్ళలేరు, యుద్ధము జరగదు, దానిని ఎవరు జయించలేరు. కనుక అది జయించబడాలంటే గోడలు కూలాలి. గోడలు కూలాలి అంటే ప్రభు కార్యము చేయాలి. ప్రభు కార్యము చేయాలంటే వీరందరూ కూడా స్తుతించాలి, ప్రభు యొక్క నామాన్ని ఘనపరచాలి. ఘనపరిచిన తర్వాత ఆత్మీయ స్పిరిచువల్ వార్ఫేర్ లో 2 things ఉంటాయి. వన్ is the spiritual aspect, second is the natural aspect. Spiritual aspect ప్రభు చేస్తారు, natural లో God expects us to do something. ఆమెన్. అదే విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఎరికో గోడలను కూల్చింది ప్రభువు, కానీ ఆ పట్టణమును స్వతంత్రించుకోవడానికి యుద్ధ సన్నద్ధులై ఉండమని కూడా ప్రభు యెహోషువకు సెలవిచ్చాడు గనుక వారు యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ అస్, ఇక్కడ ఉన్నటువంటి దేవదాసులందరికీ కూడా ఒకటే ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఏంటి అంటే, మనము చేయించినటువంటి ఈ ప్రార్థనలో బలమైనటువంటి ఆత్మీయ విజయము మనకు కలగబోతా ఉంది. డెఫినెట్ గా ఎరికో గోడలు కూలిపోబోతా ఉన్నాయి, లాక్డౌన్ తొలగిపోబోతా ఉంది. మనం ప్రేయర్ చేస్తా ఉన్నాం, అన్ని పరిస్థితులు కూడా నార్మల్ కావాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాం. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అబౌట్ దట్ చేంజ్. శాసనమును తిరగరాయబోతా ఉన్నాడు ప్రభు. దుష్టులు యోచనలు చేయగా ఆకాశమందున్నటువంటి దేవుడు నవ్వుతా ఉన్నాడంట. సో ద లార్డ్ ఈస్ లాఫింగ్ అట్ ద స్కీమ్స్ ఆఫ్ ది ఎనిమీ. ఎందుకంటే వారు మూర్ఖంగా ఆలోచిస్తా ఉన్నారు, వారు ప్రభుకి వ్యతిరేకంగా నెగ్గుతారని వారు ఆలోచిస్తా ఉన్నారు. ఈ ప్రక్రియలో కొన్ని కష్టాలు కలిగినా కూడా పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా ఈ మాటను కూడా మనం అందరం కూడా నోట్ చేసి పెట్టుకుందాం, మన హృదయాలలో మన మనసులలో రాసి పెట్టుకుందాం. అదేంటంటే, ప్రస్తుత కాలమందు మనకు అవసరమును బట్టి కొంచెము దుఃఖము కలుగుతా ఉంది. ఈ దుఃఖము అవసరమై ఉన్నది, ఈ కష్టము అవసరమని ప్రభు చెప్తా ఉన్నాడు, రైట్? కానీ దీని తర్వాత ద లార్డ్ ఈస్ గివింగ్ అస్ గ్రేట్ విక్టరీ. మనము ఎక్స్పెక్ట్ చేయాలి. అదే మాట ఇర్మియా గ్రంథం 29:11 వచనంలో మనకు చెప్తా ఉంది. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగించేస్తాను. మనందరికీ కూడా తెలిసిందే, ప్రతి వారము కూడా ఒక్కొక్క రకంగా ఈ ఉపమానాన్ని చెప్తా ఉంటాము. ఉపమానం ఎలా చెప్తున్నాం అన్నది కాదు, కానీ దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ మనము
తీసుకుందాం. అదేంటి అంటే, ఒక ఊరిలో వర్షాలు లేవు, కరువు ఉంది, వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి ఊరు, గ్రామం అది. కానీ అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు. వారందరూ కూడా ఆ గ్రామం యొక్క క్షేమము కొరకు, ఆ గ్రామం యొక్క పచ్చదనము కొరకు, ఫలభరితము ఉండడానికి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కూర్చొని ప్రతి వారు కూడా ప్రార్థించారు, ప్రభువా ఈరోజు మాకు వర్షం కావాలయ్యా, వర్షాన్ని కురిపించి ప్రభువా, మేము తట్టుకోలేకపోతున్నాము, నీళ్లు లేవు, మాకు వర్షం కావాలి, వర్షం కావాలని అందరూ కూడా చాలా తీవ్రంగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ప్రతి వారు కూడా బయటికి వెళ్తున్నప్పుడు ఆ గుంపు వాళ్ళ ఇంట్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత బయటికి వెళ్తున్నప్పుడు కొంతమంది అందరు కూడా నార్మల్గా వెళ్ళిపోయారు, కానీ ఒక చిన్న పాప మాత్రము ఒక గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళిందంట. ఎందుకు గొడుగు పట్టుకొని వెళ్తున్నావు పిచ్చిదానా, వర్షం లేదు కదా అంటే, ఆ పాప అన్నదంట, మనము వర్షపడాలని ప్రార్థన చేశాం కదా, ప్రభు దానిని చేయబోతున్నాడు కదా, అందుకే తడవకుండా ఉండడానికి ఆ గొడుగును పట్టుకున్నాను అన్నదట ఆ పాప. పాయింట్ ఏంటి అంటే, ప్రేయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్, ప్రిపేరింగ్ ఫర్ టు రిసీవ్ ది ఆన్సర్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆమెన్. మనము ప్రార్థించుట సరిపోదు, మనము ప్రార్థించిన దానికి జవాబును పొందుకోవడానికి సిద్ధపడగలగాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేవుడు జవాబిచ్చే దేవుడు. ఆయన జవాబిచ్చినప్పుడు మనము దానిని పొందుకోవడానికి సిద్ధముగా లేకపోతే, మన విశ్వాసములో దానిని మనము కనపరచలేకపోతే, ఒకవేళ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి వ్యూహాన్ని మనము కలిగి ఉండకపోతే, యుద్ధ సన్నద్ధులై మనము ఉండకపోతే, ఎరికో గోడలైతే కూలిపోతాయి, కానీ ఎరికో యొక్క పట్టణస్థులు, శూరులు మన మీద దాడి చేస్తారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఆలోచించండి, ఒకవేళ కేవలము బూరలు ఊదేవారు యాజకులు మాత్రమే ముందుకు వెళితే పరిస్థితి ఎలా ఉండేది? బికాస్ దే వర్ ఇన్స్ట్రక్టెడ్ బై ద లార్డ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ వార్, రైట్? సో లెట్ us be prepared. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఓ ఇశ్రాయేలు, మీ దేవుడైన యెహోవా మీ ఎడల ఇలాగూ నిశ్చయముగా చేయును గనుక నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నిలుచుటకు నీవు సిద్ధపడుము. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్ బికాస్ ద లార్డ్ విల్ డూ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్ అని వాక్యం చెప్తోంది. కనుక మనమందరం కూడా ప్రిపేర్ అయి ఉందాం. వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ది ఆన్సర్ ఫర్ అవర్ ప్రేయర్స్. ఒక మార్పు కలగబోతా ఉంది. ఆ మార్పు కలిగినప్పుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా, లేకపోతే ఇశ్రాయేలీయులు ఎరికోలో అంత గొప్ప విజయం కలిగిన తర్వాత కూడా స్వాస్థ్యమును పొందుకునే నిమిత్తము రాజీ పడిపోయినట్లుగా, వారి స్వాస్థ్యాన్ని అసలు వారు సొంతం చేసుకోకుండా కూడా సోమరులు అయిపోయినట్లుగా మనం ఉందామా? అది మనకి మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. బట్ సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడటకు మనము నిలిచి ఉందాం. ఈ ప్రార్థనలో మనం ఆ రీతిగా ముందుకు కొనసాగుదాం. ప్రభు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.